ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే గారు. నమస్తే జయ. సరదా కథ ఏదైనా చెప్తారా? టర్కీ కథ ఇది కాదు. సరే, బసరా నగరాన్ని మన అరేబియన్ నైట్స్లోదన్నమాట కథ. ఖుస్రు గారిని ఒక రాజుగారు పరిపాలించేవాడట. ఆయన తన చిన్నప్పుడు చదువుకున్న స్కూల్లో ఏదో ఒక పాఠశాలలో చదువుకున్నాడు ఆయన. ఎవరైనా అనాథ పిల్లలు వాళ్ళు తన తర్వాత స్కూల్లో జూనియర్లు, నేను కూడా అదే స్కూల్లో చదువుకున్నానండి, నాకెవరు లేరు, సహాయం చేయండి అని వస్తే వాళ్ళకి సహాయాలు చేసేవాడు. అలా ఓసారి అబ్దుల్లా అని ఒకడు ఈయన దగ్గరకు వచ్చాడు. వస్తే ఈయన ఏం చేస్తావు? ఏదైనా చేస్తానంటే సరే, గుర్రాల సంరక్షణలో వీణి పెట్టారు. గుర్రాల సంరక్షణలో పెట్టి ఈ అబ్దుల్ అన్నవాడు చిన్నప్పటి నుంచి వాడికి ఒక రకం ఉంది. ఏదైనా వాడి చేతిలో పెట్టి వాళ్ళకి ఇవ్వు అంటే అందులోంచి కొంచెం తీసుకుని ఇవ్వటం వాడి స్టైలు. ఓహో. పక్క వాళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా వాడు ఏమీ తీసుకోకుండా ఏనాడు ఇచ్చినవాడు కాదు, వాడు చాలా జాగ్రత్తగా ఉంటాడు ఆ విషయంలో. గుర్రాలకి దాణాలు అవి వస్తాయి, పెట్టాలి వాటికి. వీడు గుర్రాల దాణాలో కొంత తీసి పక్కకు పెట్టి బయట అమ్మేసుకుంటున్నాడు. ఎంతో వస్తుంది కొంచెం, అయినా సరే అక్కడి నుంచి దాణా కొనటానికి వాళ్ళకి డబ్బు ఇవ్వటాలు అవి ఉంటాయి కదా, అందులో కూడా కొంత మిగులుస్తున్నాడు. కేజీ ఇచ్చి నువ్వు 950 గ్రాములే ఇవ్వు, మిగిలిన 100 గ్రాములుకి డబ్బులు నాకు ఇచ్చేసేయి, అలా కూడా మాట్లాడుకునేవాడు. ఎంత ఉంటుంది కదా, ఇంత ఇవ్వాలి వస్తువు, కొంచెం తగ్గించు, అదేలే దాని వారడి డబ్బులు నాకు ఇచ్చి. ఓకే. ఇది ఎలాగో ఖుస్రు గారికి తెలిసిపోయింది. ఇది ఇప్పుడు ఒకటి చేస్తున్నాడు అనుకో, చుట్టుపక్కల వాళ్ళు చూస్తుంటారా, ఏదో సందర్భంలో ఎవరికో చెప్తారు వాళ్ళు, అమ్మో వాడు భలే మిగుల్చుకుంటాడని. అటు ఇటు అందరికీ తెలిసిపోతుంది. అక్కడి నుంచి ఏం చేశారు ఈయన, ఇది లాభం లేదని వీడిని ఇంకో చోట పెట్టాలి. ఇప్పుడు ఆయన ఉద్యోగంలో పెట్టుకున్నాడు. నా స్కూల్లో నా చిన్నప్పుడు నాతో పాటు చదువుకున్న వాళ్ళు, నా వెనకాల చదువుకున్న వాళ్ళకి నేను సహాయం చేస్తానని ప్రకటించుకున్నాడు. పీకాతలు పారేసిపో రోడ్డు మీదకి అన్నాడు అనుకో, రాజుగారు సహాయం చేయడానికి పేరు వస్తుంది. అందుకని ఆయన ఏం చేశాడు, ఇలా కాదని 100 మంది సైనికులకి జీతం ఇచ్చి రసీదులు తీసుకురావాలి. 100 మంది, ఇప్పుడు మన వాలంటీర్లు ఇలా వీళ్ళు ఉన్నారుగా, వీడు పోయి డబ్బులు ఇస్తారు, వాడు రసీదు ఇస్తాడు, తీసుకురావాలి. దానికి పెట్టాడు. వీడు 100 మంది సైనికుల దగ్గర నుంచి తలా 3 కానీలు 5 కానీలు, నీ జీతం అంతా నీకు తెచ్చిస్తా, ఏదన్నా ఇవ్వు నాకు అని తీసుకునేవాడు. వాళ్ళు ఇచ్చారని వీళ్ళకి చెప్పేవాడు, వాళ్ళందరూ ఇస్తున్నారు నువ్వెందుకు ఇవ్వవు అని ఇంకోటి దగ్గర నుంచి తెచ్చేవాడు. 100 మంది దగ్గర నుంచి తలా ఒక 3 కానీలు వస్తే 300 కానీలు, ఏం తక్కువ అది మరి. కొన్ని రోజులు గడిచింది. ఈ కానీలు ఇస్తే కానీ జీతం ఇవ్వడు, 3 రోజులు తిప్పించుకుంటాడు, వాడికి డబ్బులు అవసరం వస్తుంది. 3 కానీలు వీటి చేతిలో పెడితే మన డబ్బులు మనకు వస్తాయి, ఇలా భావించి ఇచ్చేస్తారు జనం. కొన్ని రోజులకి రాజుగారికి అది కూడా తెలిసిపోయింది. సో వీటికి డబ్బుల వ్యవహారంలో వీడిని పెట్టకూడదు అని చెప్పి తోటమాలీలకి అజమాయిషి, తోటమాలీలో ఇక డబ్బులు లేవు ఇక్కడ వ్యవహారంలో, ఓన్లీ తోటమాలీలు చాలామంది ఉంటారు, వాళ్ళ మీద అజమాయిషి చేసి పని చేయించాలి, వాడి జీతం వాడికి ఇస్తాం. ఇక్కడ డబ్బు వ్యవహారం లేదు, కేవలం పని ఉంది. వీడిని అక్కడ పెట్టారు. పెట్టేసరికల్లా ఏమైంది, సరే చేస్తున్నాడు, ఎక్కడ డబ్బులు పిక్కేందుకు దొరకటల్లా, అలాగే నడుస్తుంది. ఈ ఖుస్రు గారికి 5గురో 7గురో కొడుకులు ఉన్నారు. అందులో చివరి కొడుకు పిచ్చల్లరివాడు. వాడు ఒక పెద్ద బంతి చేయించుకున్నాడు ఆడుకోవడానికి. వాడు దాన్ని తన్నుకుంటూ ఉద్యానవనంలోకి వచ్చాడు, ఈ తోటలోకి. వచ్చినప్పుడు ఏమైంది, ఒక మూల నుంచి ఫెడేల్మని తన్నాడు దాన్ని. ఆ పక్కన కొంచెం అదాటుగా నుంచున్న అబ్దుల్లాకి తగిలింది ఆ బాలు. నీకు ఊరికే ఇట్టా తగిలితే వేరు, ఎక్కడి నుంచో వచ్చి ఫెడేల్మని మొహం మీద తగిలితే విరుచుకు పడిపోరు అంతే. అబ్దుల్లా కాస్త పడిపోయాడు, బ్యామన్నాడు, పెద్ద కేక పెట్టి పడిపోయాడు. కుర్రాడు పరిగెత్తుకొచ్చాడు రాజుగారు అబ్బాయి, చూస్తే ఏముంది, విరుచుకు పడిపోయాడు. వీడెవడు, హడిలిపోయాడు పిల్లాడు.